ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈరోజు గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రత్యేకమైన ప్రార్థన వాక్యంలోకి వెళ్దామండి. ఆయన ఇస్తున్న వాగ్దానాన్ని మనం మన దేశం కోసం ఎత్తిపడదాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా గొప్ప దేవా, నీకు స్తోత్రం, స్తుతి, మహిమ, ఘనత ప్రభావం చెల్లించుకుంటున్నాం నైనా. ఈ సమయంలో ఉన్న పాటన ప్రభానైనా మా దేశం నిమిత్తము మేము ప్రార్థన చేస్తుండగా మీరు మాకిచ్చిన ప్రత్యేకమైన వాగ్దానాన్ని ఈరోజు మేము ధ్యానిస్తుండగా నాయన మా దేశాన్ని రక్షించమని, మా 130 కోట్ల జనాభా ఇంకంతకంటే ఇంకెంతమంది ఉన్నారో ప్రభానైనా ప్రతి బిడ్డను రక్షించి నీ కొరకు వాడుకోమని యేసు క్రీస్తు నామములో ప్రార్థన తడివేడుకుంటూ సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈరోజు ఈ ప్రత్యేకమైన దినమున దేవుడు మనతో మాట్లాడుతుండగా దేశంలో రక్షణ కార్యముల గురించి మనం ధ్యానించబోతున్నామండి. మరి దేవుడు మనకి ఒక ప్రత్యేకమైన వాగ్దానం ఇస్తున్నాడు. ఈరోజు ఆశపడుతున్నాను ప్రభా, నేను అడిగాను ప్రభా, ఇంకా 2వ రాకడ సమీపిస్తుంది, తెలిసిపోతుంది కదా, ఇంకా మేమేం చేయలేకపోతున్నాం, ఇదిగో మా కుటుంబాలు రక్షణలోకి రాలేకపోతున్నాయి, ఇదిగో మా దేశం ఇంకా రక్షణలోకి వచ్చే సూచనలే కనిపించట్లేదు, నీ రాకడ సూచనలు అయితే కనిపిస్తున్నాయి, వినిపిస్తున్నాయి, కానీ రక్షణ సూచనలు కనిపించట్లేదయ్యా అని ఇన్ని రోజులు బట్టి వేదన పడుతున్నామా? నిజంగా నేను పడ్డానండి. అంత మాత్రమే కాదు ప్రభా, ఇంకా మేమేం చేయలేకపోతున్నాం, ఈ కరోనా అని అదనని సేవ కూడా సరిగా చేయలేకపోతున్నాము. కాకపోతే ప్రభా ఒక్కటే మిగిలింది, ఒక్కటే చేయగలము, ప్రార్థన మాత్రం చేయగలము. అది కూడా నమ్మకంగా చేస్తున్నామో లేదో మాకు తెలియదు, కానీ ప్రార్థన చేసే కృపనివ్వు అనుకుంటూ మరి మనం అంగలారుస్తున్నామండి. నిజమైన క్రైస్తవులం నిజంగా అంగలారుస్తున్నాం మన దేశం కోసం, మన 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 రక్షణ పొందుకోలేని బిడ్డల కోసం, మన దేశం కోసం. కాబట్టి అలా మనం అనుకుంటుండగా దేవుడు ఈరోజు ఒక ప్రత్యేకమైన వాగ్దానం ఇచ్చిన్నాడు. ఏంటి తెలుసా అండి? యెషయా 64వ అధ్యాయం మరి 3వ వచనంతో మనతో మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు తెలుసా? యెషయా 64వ అధ్యాయంలో ఆయన ఏమంటున్నాడంటే, ఇదిగో జరుగునని మేమనుకొనని భయంకరమైన క్రియలు నీవు చేయగా అన్య జనులు నీ సన్నిధిని కలవరపడుదురు గాక, నీవు దిగివచ్చుదువు గాక, నీ సన్నిధిని పర్వతములు తత్తరిల్లును గాక. హల్లెలూయా. ఇంకా జరగవు ఈ రక్షణ కార్యమ సంభవము. ఇక 2వ రాకడ వస్తుంది. 2వ రాకడ సమయంలోనే ఇంకా అందరూ దేవుని తెలుసుకుంటారు అని నేను అనుకున్నాను, నేను ప్రకటించాను, నేను ప్రార్థన చేస్తున్నాను. కానీ దేవుడు ఆ ప్రార్థనకి జవాబుగా, ఆ భయానికి బలముగా దేవుడు ఏమిచ్చాడంటే, ఇదిగో ఈ వాగ్దానాన్ని ఇచ్చినాడు. జరగదనుకుంటున్నావా రక్షణ కార్యము? నేను చేస్తాను. నేను తోమాను పంపించాను, నేను ఎస్తర్ని వాడుకున్నాను మన దేశంలో ఉన్న ఈ దేశంలో ఉన్న దేవుని బిడ్డల్ని కాపాడడానికి అని దేవుడు మాట్లాడినాడు. అంత మాత్రమే కాదు, యెషయా 45వ అధ్యాయం 22 నుండి 25 వరకు మనం ధ్యానిద్దామండి కాసేపు. ఇదిగో భూదిగంతముల నివాసులారా, చూడండి, భారతదేశపు నివాసులారా, నా వైపు చూసి రక్షణ పొందడి. దేవుడను నేనే అని ఏ దేవుడు లేడనియు మీరు తెలుసుకుందరు గాక. మరి అంటే దేవుడను నేనే, మరి ఏ దేవుడు లేడు. నా ఎదుట ప్రతి మోకాలు, చూడండి, ప్రతి మోకాలు వంగునని, ప్రతి నాలుక కూడా నా తోడని, నాలుక కూడా ఒప్పుకొనునని మరి ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రతి నాలుకను నా తోడని ప్రమాణం చేయనని నేను నా పేరిట ప్రమాణం చేస్తాను. చూడండి, ఇక్కడ ఆయన తోడని ప్రమాణం చేస్తారంట ఎవరు? దేవుని బిడ్డలమైన మనము. దేవుని కోసము ప్రతి మోకాలు వంగాల్సిందే, ప్రతి నాలుక దేవుడే యేసు ప్రభు ఏ దేవుడని ఒప్పుకోవాల్సిందే అని ఎవరు ప్రమాణం చేస్తున్నారు తెలుసా? ఇక్కడ నేను నా పేరిట ప్రమాణము చేయుచున్నాను. ఇదిగో నీతి గల నా నోటి మాట బయలు వెళ్ళి ఉన్నది, అది వ్యర్థము కానే కాదని మాట్లాడుతున్నాడు. యెహోవా యందే నీతి బలమును ఉన్నవని జనులు నన్ను గూర్చి చెప్పుదురు. ఆయన యొద్దకే మనుషులు వచ్చెదరు. ఆయన మీద కోపపడిన వారందరూ సిగ్గుపడుదురు. యెహోవా యందే ఇశ్రాయేలు సంతతి వారందరూ నీతిమంతులుగా ఎంచబడిన వారై అతిశయించబడుదురు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ఇక్కడ ప్రత్యేకమైన వాగ్దానం ఇస్తున్నాడండి మన దేశం నిమిత్తము. ఈ ప్రత్యేకమైన దినమున ప్రతి ఒక్కరూ రక్షించబడతారు. ప్రతి నాలుక యేసే దేవుడని ఒప్పుకుంటుంది. ప్రతి మోకాలు వంగవలసింది ఆయన సన్నిధిలోని. ఎవరు ఒట్టు పెట్టుకుంటున్నారు తెలుసా? ఆయన ప్రమాణము చేస్తున్నాడు. ఆయన మాట మరి బయలుపరచబడిందంట, ఆయన మాట వెళ్ళిందని చెప్తున్నాడు. అవును, గతంలో మనకి వాగ్దానం తెలుసండి, రక్షణ లేని వారి కోసం మనం ఎత్తిపట్టి ప్రార్థన చేస్తున్నాము కదండి. కానీ ఈరోజు ప్రతి
ప్రత్యేకంగా దేవుడు మాట్లాడుతున్నాడు ఏంటంటే, నేను చెయ్యబోతున్నాను. ఇది జరగదని మీరు అనుకుంటున్నారా? ఐజయా 64:3 ప్రకారంగా జరగవి, ఇక మీదట జరగవు, ఇంకా జరగవు అనుకున్న కార్యములు, రక్షణ కార్యములు దేవుడు భారతదేశంలో జరిగించబోతున్నాడు. ఈ 130 కోట్ల జనాభాని దేవుడు రక్షించబోతున్నాడు, దర్శించబోతున్నాడు. ఇదిగో ఈరోజు మరి నువ్వు నీ కుటుంబంలో ఎంతో మంది కోసం నువ్వు ప్రార్థన చేస్తున్నావా? నువ్వు ఒక్కడివే రక్షణ పొందుకుని, లేకపోతే మరి క్రైస్తవులై ఉండి కూడా నీ బిడ్డలు రక్షణ లేని జీవితాన్ని జీవిస్తున్నారని కృంగిపోతున్నావా? బాధపడుతున్నావా? వేదన పడుతున్నావా? దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. వారి జీవితంలో ఇంకా జరగదేమో, ఇక రెండో రాకడలో వాళ్ళు ఏమైపోతారని భయపడుతున్నావా? దేవునితో మాట్లాడుతున్నాడు ఏంటంటే, వారిని రక్షించబోతున్నాడని మాట్లాడుతున్నాడు. అయితే మనకంటూ ఒక బాధ్యతను అప్పచెప్తున్నాడు ఈ సమయంలో. అవునండి, మరి రక్షణ సత్యం, రక్షణిస్తున్నాడు, రక్షిస్తాడు. అది మాట తప్పిపోనే పోడు, ఇంకా మా మాట ఇంకా ఆయన దాటిపోడు. కానీ మరి ఏ రీతిగా అంటే రెండో రాకడకు ముందే ఇది జరగబోతుంది అనేది నిజము. ఆమేన్, అవును గాక. అయితే మనం ఏం చేద్దాం? మనకేం బాధ్యత ఇస్తున్నాడంటే, కీర్తన 85తో మరలా మనతో మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడంటే, యెహోవా, మరి క్లుప్తంగా ఒక్కొక్క వచనాన్ని చదువుతూ ధ్యానిద్దామండి. యెహోవా, నీవు నీ దేశము ఎడల కటాక్షము చూపి ఉన్నావు, చెరకు పోయిన యాకోబు సంతతిని నీవు వెనుక రప్పించి ఉన్నావు. చూడండి, నిజమే కదా. మన జీవితంలో మనం ఎన్నో తప్పులు పాపాలు చేస్తున్నా కూడా, ఇక్కడ ఇజ్రాయెల్ గురించే మాట్లాడొచ్చు, కానీ ఇక్కడ ఆ ఇజ్రాయెల్ దేశం ప్లేస్లో మన భారతదేశాన్ని జ్ఞాపకం చేసుకుందాం, మన భారతదేశాన్ని పెడదామండి. ఏమంటే అక్కడ నిజమే మనం ఎన్నో పాపాలు చేస్తున్నాం, భారతదేశంలో ఎన్నో పాపాలు ఉన్నాయి, దేవునికి ఇష్టం లేని క్రియలే అన్నీ కూడా జరుగుతున్నాయి. కానీ ఆయనను మనం కాపాడబడుతున్నాం, ఇంకా సజీవంగా ఉన్నామంటే ఆనాడు ఆ పాత నిబంధనలో నినేవే పట్టణం పట్ల దేవుడు ఎలాంటి కృప చూపించారండి. అవును, దేవుడికి కోపం వచ్చింది, వారి కోసము యోనాను పంపించి మిమ్మల్ని నాశనం చేయబోతున్నానని చెప్పాడు. కానీ తన హృదయంలో ఉన్న సత్యం ఏంటంటే, హృదయంలో ఉన్న ప్రేమ ఏంటంటే, మరి యోనా చెప్పినప్పుడు వారు మారుమనసు పొందుకోవాలి అనేది దేవుని కోరిక. వారు మారుమనసు పొందుకున్న తర్వాత ఏమంటున్నాడు తెలుసా? నినేవే పట్టణము మరి ముందు తెలిసిన దేవుడే, తర్వాత సాక్ష్యం చెప్తున్నాడు ఏంటంటే, వారు కుడికి ఎడమకి తేడా తెలియని వారు. అందుకోసమే వారి పట్ల నేను ప్రేమ కలిగి ఉన్నాను, వారు నా బిడ్డలే, నా జనాంగమే అని చెప్తున్నాడు. అలాగే భారతదేశం కూడా ఆయన బిడ్డలమే, ఆయన చేత రూపించబడిన వారమే, ఆయన కోసము నిలబడవలసిన వారమే, ఆయన పరలోకము చేరవలసిన వారమే. అందుకే ఆయన మొట్టమొదటి శిష్యుణ్ణి మరి తోమాని పంపించాడు. తోమాని ఎందుకు పంపించాడు తెలుసా అండి? తోమా నిజంగా మరి చాలా మంచి వ్యక్తి, మరి దేవుని దగ్గర నడిచిన వ్యక్తి, దేవుని స్వయంగా దగ్గర చూస్తున్న వ్యక్తి. ఆయన మరి యేసు ప్రభు చనిపోయాడని తెలుసు, కానీ లేచాడని నమ్మలేని పరిస్థితి ఉన్నప్పుడు ఆయన గాయాల్లో చేతులు పెట్టి, ఆయన అవునండి యేసు ప్రభు గాయాలలో చేతులు పెట్టి ఆయనను ముట్టుకొని, పునరుద్ధానం తర్వాత ముట్టుకొని హత్తుకొని భారతదేశపు మట్టిని ముట్టుకున్న ఆ గొప్ప అభిషక్తుడు మన దేశంలో అడుగు పెట్టాడు కదా. ఎందుకు మన దేశము రక్షించబడదనుకుంటున్నావు? మన దేశం ఇంకా ఎందుకు మరి ఈ రీతిగా ఉందనుకుంటున్నావు? నాకు తెలియదు, కానీ ఇదిగో దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, అంత గొప్ప సేవకుణ్ణి ఆయన గాయాల్ని ముట్టి ఆ గాయాల్ని పట్టుకొని వచ్చిన తోమా ద్వారా సువార్త అందింది. దేవుని పునరుత్థాన కార్యంలో ఈ రోజు వరకు కూడా జరుగుతున్నాయి. అంత మాత్రమే కాదు, 1000 సంవత్సరాల కిందట ఎస్తర్ ద్వారా ఇదిగో యూదులు ఎవరైతే భారతదేశంలో ఉన్నారో వారికి కూడా రక్షణ కలిగిందండి. ఇవి రెండు కూడా ఎస్తర్ గురించి అది సపరేట్గా, అలాగే మరి తోమా గారి గురించి సపరేట్గా నేను వాక్యం చెప్పడం జరిగింది. మరి మీకు కూడా తెలిసే ఉంటుంది, యూట్యూబ్లో మీరు చూడొచ్చు. దేవునికి మహిమ కలుగును గాక. మరి గొప్ప మర్మాలు, గొప్ప సత్యాలు, దేశం గురించి మరి ఎలా మనం రక్షణలోకి రావచ్చు అనే సత్యాలు, మరి తోమా గారు ఏ రీతిగా దేశం కోసం నిలబడ్డాడు, ఎస్తర్ ఏ రీతిగా మన దేశం కోసం ప్రార్థన చేసిందనే సత్యాలు దాంట్లో నేను చెప్పడం అనేది జరిగింది. అంటే భారతదేశాన్ని దేవుడు ఎస్తర్ గ్రంథంలో కూడా లిఖించాడు, తోమా ద్వారా నడిపించాడు. హల్లెలూయా. అలాంటి దేశాన్ని దేవుడు మర్చిపోతాడా? నినివే పట్టణాన్ని మర్చిపోని దేవుడు మన దేశాన్ని కూడా మర్చిపోడు అని ఈరోజు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ ప్రత్యేకమైన దినమున దేవుడు మన దేశం పైన కను దృష్టి అత్యధికమయ్యిందని నమ్ముతున్నానండి. చూడండి, ఆ తర్వాత చూసినప్పుడు దేవుడు
నీ ప్రజల దోషమును పరిహరించి ఉన్నావు, వారి పాపమంతయును కప్పివేసి ఉన్నావు కదా, నీ ఉగ్రతను అంతయు మానివేసి ఉన్నావు, నీ కోపాగ్నిని చల్లార్చుకుని ఉన్నావు. మా రక్షణకర్తకు దేవా, మా వైపునకు తిరుగుము, మా మీదనున్న నీ కోపము చాలించుము. ఎల్లకాలము మా మీద కోపగించదవా, తరతరములు నీ కోపము సాగించదవా. నీ ప్రజల నీ యందు సంతోషించినట్టు నీవు మరలా మమ్మను బ్రతికింపవా. యెహోవా, నీ కృప మాకు నీ కృప మాకు కనుపరుచుము, నీ రక్షణ మాకు దయచేయము. దేవుడవైన యెహోవా సెలవిచ్చుచున్న మాట నేను చెవిని పెట్టదను. ఆయన తన ప్రజలతో తన భక్తులతోనూ శుభవచనము సెలవిచ్చుచున్నాడు. చూడండి, ఇదంతా ప్రార్థన, మనం చేయవలసిన ప్రార్థన. క్రైస్తవులం ఇప్పటి నీరసించిపోయి నిరుత్సాహపడిపోయిన వారికి ఈ కీర్తన 85 ప్రార్థన అవునుగాక, మన ప్రతిదిన ప్రార్థన అవునుగాక. అయ్యా, మా వైపు చూడు, మమ్మల్ని దర్శించు, ఇదిగో మమ్మల్ని కాపాడినావు, క్షమించావు, మా పాపాలను క్షమించేసావు ఆల్రెడీ. అయినను మరలా అడుగుతున్న ప్రభా, చేస్తున్న పాపాలను బట్టి క్షమించి, కరుణించి, కటాక్షించుని మనము చేయవలసిందిగా ఉంది ప్రార్థన. ఆ తర్వాత నీ రక్షణ మాకు దయచేయము ప్రభా. దేవుడవైన యెహోవా సెలవిచ్చుచున్న మాట నేను చెవిన పెట్టెదను. మనము వినవలసిన వారంగా ఉన్నాము. ఆయన తన ప్రజలతోనూ తన భక్తులతోనూ శుభవచనము చెప్తున్నాడండి. హల్లెలూయా. తన భక్తులతోనూ ఇదిగో తన ప్రజలతోనూ భారతదేశంతో దేవుడు మాట్లాడుతున్నాడు. భక్తులం అంటే మనము, ఆయన బిడ్డలమైన మనతో ఆయన శుభవచనం చెప్తున్నాడు. ఏమని తెలుసా? నాకు వారు మరలా అంటే ఆ శుభవచనం విన్న తర్వాత ఇంకా బుద్ధిహీనులు కాకుండా ఎదురుగాక. అది ఎలాంటి శుభవచనం అంటే, ఇదిగో మన దేశంలో మహిమ నివసించున్నట్లు. ఏ మహిమ అండి? దేవుని మహిమ. హల్లెలూయా. అవునండి, నీ దేశంలో దేవుని మహిమ నివసించినట్టు దేవుడు కార్యములు చేయబోతున్నాడు. ఆయన రక్షణ ఆయనకు భయపడు వారికి మరి సమీపంగా ఉన్నది. భయపడు అంటే భయము భక్తి లేని భయం కాదండి, భక్తితో కూడిన భయం, పెరికి కలిగిన భయం కాదు ఇది. కానీ ఆయన యందు భయభక్తులు కలిగిన మన పట్ల ఆయన చూపుతున్నాడు. ఆయన దీవెన చూపిస్తున్నాడు, కృపను చూపిస్తున్నాడు. ఆయన సమీపంగా ఉన్నాడు అంటే మన ప్రార్థన ఆలకిస్తున్నాడు. అందునిమిత్తమే నేను నమ్ముతున్నాను, భారతదేశంలో కాకుండా వేరే దేశంలో కరోనా మరణ సంఖ్య ఎక్కువగా ఉందండి, మనకి తెలుసు. కానీ భారతదేశంలో ఉన్న పాపాలు ఎక్కువ కదా. లెక్క ప్రకారం కరోనాకి మన దేశంలోనే ఎక్కువ మంది చనిపోవాలి కదండి. అది దేవుని ఉగ్రతనే కావచ్చు, లేకపోతే ఏదైనా కావచ్చు. మరి పాపంలో ఉన్నవారేమో, మనకంటే ఎక్కువ పాపంలో ఉన్నవారు ఎక్కడ లేరేమో, అంటే ఉండొచ్చు. కానీ మనం ఆలోచన చేస్తే, కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే, హల్లెలూయా, మన ప్రార్థన ఆలకించాడు. మనం అంగలార్చిన వారి ప్రార్థన ఆలకించాడు. మనల్ని నిజముగా నినవే పట్టణం లాగా కుడికి ఎడమకి తేడా తెలియని వారిలాగా కరుణ చూపిస్తూ, కటాక్షం చూపిస్తూ మనల్ని కాపాడాడు. తక్కువ జనమే మన దేశంలో కరోనా వల్ల చనిపోవడం అనేది జరిగిందండి. నిజముగా ఎన్నో భయంకరమైన తుఫాన్లు, వర్షాలు వస్తున్నాయి, అయినను మరణ సంఖ్య తక్కువగానే ఉందంటే దానికి కారణమైన కృప ఎంతగానో మన దేశం పైన ఉంది. ఇది మనం ప్రకటించాలండి, ఇది మనం బోధించాలి, దీనికోసం మనం నిలబడాలి, దీనికోసం మనం ప్రార్థన చేయాలి. కార్యం చేయవాలైతే ఆయన, ప్రార్థన చేయడం మన వంతే ఉంది. కాబట్టి మనం నిలబడదామా అండి? కృపా సత్యములు కలుసుకొనినవి, నీతి సమాధానములు ఒకదానినొకటి ముద్దు పెట్టుకొనినవి, భూమిలో నుండి సత్యము మొలుచును గాక. ఇదిగోండి, ఆయన కృప లేనిదే కృప సత్యములు రెండు కూడా మన జీవితంలోనే. ఆయన కృప లేనిది రక్షణ లేదు. ఆయన సత్య సువార్త అనేది ఈ లోకాన్ని ఏలులాగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆ కృపా సత్యములంట మన దేశాన్ని ఏలబోతున్నాయి. హల్లెలూయా. నీతి సమాధానములు ఒకదాని ఒకటి హత్తుకుంటున్నాయి, ముద్దు పెట్టుకుంటున్నాయంట భూలోకములో. చూడండి, భూలోకం అంటే ఇదిగో మన భూమి పైన, మన భారతదేశపు భూమి పైన సత్యము మొలుచును గాక. క్రీస్తే దేవుడనే సత్యము మొలుచుతుందంట. హల్లెలూయా. ఆకాశంలో నుండి నీతి పారజేయబడును గాక. యెహోవా ఉత్తమమైన దానిని అనుగ్రహించబోతున్నాడు. ఉన్నతమైనది, ఉత్తమమైనది, రక్షణకు మించింది ఇంకొకటి లేదండి. అన్నిటికంటే ఉత్తమమైనది, అన్నిటికంటే ఉన్నతమైనది దేవుని రక్షణ మన దేశంలో దేవుడు అనుగ్రహించబోతున్నాడు. మన భూమిని, భూమి దాని ఫలము నిచ్చును, రక్షణ ఫలమును ఇవ్వబోతుంది. ప్రతి ఆత్మ రక్షించబడుతుంది. ప్రతి ఆత్మ, ప్రతి బిడ్డ పరలోక వారసులుగా మార్చబడబోతున్నారని వాగ్దానం చెప్తుంది. ఇక్కడ నీతి ఆయనకు ముందుగా నడుచును, ఆయన అడుగు జాడల్లో అది నడుచును. నీతి అంటే సత్యం అండి. మళ్ళీ ఆయన నీతి మార్గములు మనము గైకొనొచ్చు, ముందుకు నడవవలసిన వారుగా ఉన్నాము. ఇలాంటి గొప్ప వాగ్దాన పూర్వకమైన దీవెన ఆశీర్వాదాలు
మన దేశం పైన కుమ్మరిస్తున్నాడు. అయితే ఈ కీర్తనని మనం ప్రతిదిన ప్రార్థనలో మనం జ్ఞాపకం చేసుకుందాం, మనం ప్రార్థన చేద్దాం. అలాగే మరి ఆ ఐజయా 45వ అధ్యాయంలో ఉన్న వచనాల్ని మనము నమ్ముదాము. అలాగే జరగవు, ఇంకా ఇది అవ్వదు, ఇంకింతే, రెండో రాకడ వస్తుంది, ఇంకింతే, అప్పుడే వీళ్ళు కళ్ళు తెరుస్తారేమో అని మనము చేతులు ఎత్తుతున్నామేమో. కానీ అలాంటి పరిస్థితి రానివ్వడు దేవుడు. ఖచ్చితంగా దేశము రక్షణలోకి రాబోతుంది. అది దేవుని ప్రమాణపూర్వకంగా దేవుడు చెప్పిన మాట, ఆయన ఒట్టు వేసుకొని చెప్తున్న మాట. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఒక సత్యం, ఇప్పుడు మన బాధ్యత, మనకిచ్చిన పిలుపుని ఎలా నెరవేర్చుకుందామో దాని గురించి కొద్దిసేపు ధ్యానిద్దాము. మహాత్మా గాంధీ గురించి మనం ఎన్నోసార్లు మాట్లాడుకుంటాము. క్రైస్తవులము, అన్యులు మాట్లాడుకునేది వేరు, మనం మాట్లాడుకునేది వేరు. మనం వెళ్ళి చెప్తే వారు వినరు. కానీ అతనైతే మరి రక్షణ పొందుకొని భారతదేశానికి వచ్చాడు. వచ్చి దేశాన్ని ఎట్లా కాపాడాలి, ఎలా రక్షించాలి అని చెప్పేసి మన దేశంలో జరుగుతున్న అరాచకాలు అవన్నిటి నుండి విడుదల, ఫ్రీడమ్ కోసం ఆయన మరి ఒంటరి పోరాటం బలముగా చేశాడు. అవును, తనతో పాటుగా ఎంతో మంది జాయిన్ అయ్యారు, అది మాత్రం నిజమే. కానీ ఆయన అనుసరించింది, పాటించింది. మరి ఉప్పు సత్యాగ్రహం అంటే ఉప్పు సాల్ట్ కవనెంట్ అది నేర్చుకుంది బైబిల్లోకి వెళ్ళండి. మరి ఒక చెంప కొడితే ఇంకో చెంప చూపించమని చెప్పింది, నేర్చుకుంది బైబిల్లోకి వెళ్ళండి. మరి హింస పాపం అని చెప్పేసి నేర్చుకుంది బైబిల్లోకి వెళ్ళనండి. ఇవన్నీ కూడా ఆయన తెలుసుకొని నేర్చుకుని ఆ యేసు ప్రభుని గురించి ఆయన ప్రకటించలేదు. కానీ ఆ యేసు ప్రభుని మార్గంలో నడిచి దేశానికి విడుదల, స్వాతంత్రంని తీసుకురాగలిగాడు. ఆయన ఒక వ్యక్తి ఆ బైబిల్ని పట్టుకొని నిలబడగలిగితే మనము ఇంతమందిని సైన్యముగా నిలబడి మన దేశాన్ని రక్షించుకోగలము. తోబా రాగలిగితే, ఎస్తరు ప్రార్థన మరి ఎంతో మందిని కాపాడగలిగితే, ఈ రోజు నా ప్రార్థన రెండో రాకడ సమీపిస్తుండగా, ఆత్మ కార్యములు జరుగుతుండగా, అంత్యకాలంలో అందరిపైన, అన్ని శరీరాల పైన మరి ఆత్మ కుమ్మరించబడుతుండగా కార్యములు జరుగునుగాక, రక్షణ కార్యములు జరుగుతుండగా మనము ఆయన సన్నిధిలో గంతులు వేసాల్సిన సమయమే కానీ అంగలార్చాల్సిన సమయం కాదని దేవుని పేరిట మనవి చేస్తున్నాను. చూడండి, మదర్ తెరెసా కూడా క్రీస్తును పట్టుకుని దేవుని స్వరం. చూడండి, మదర్ తెరెసా గురించి మాట్లాడితే ఆమెను అసహించుకునేవారే కానీ, ఆమెను తృణీకరించేవారే కానీ ఎవ్వరు ఉండరు. ఆమె దేశాన్ని విడిచిపెట్టి, అంటే తన సొంత దేశాన్ని విడిచిపెట్టి దేవుడు చెప్పాడని దేవుని స్వరం విని మన దేశానికి వచ్చిందండి. ఆమె సేవ గొప్ప సేవ. ఆమె ఎలా చేసింది, ఆమె ఆత్మల్ని రక్షించిందో లేదో నాకు తెలియదు, ఆమె ఎన్ని ఆత్మల్ని రక్షించిందో నాకు తెలియదు. కానీ ఆమె సేవ ఎంతమందికైతే అందించిందో, ఆమె ద్వారా సేవ ఎంతమందికైతే అందిందో, తన పరిచర్య ద్వారా, తన సంస్థ ద్వారా, తన ప్రార్థన ద్వారా ఎంతమందిని ఆమె తాకిందో వారందరూ కూడా పరలోకంలోనే ఉన్నారని నేను నమ్ముతున్నాను. ఇది నిజమవును గాక. ఎందుకంటే ఆమె ప్రేమనే పంచింది, ఆమె ప్రేమ ద్వారానే కార్యములు చేసింది, యేసు ప్రభునే పట్టుకొని చేసింది, యేసు ప్రభు నామములోనే చేసింది. ఆమె గొప్ప సేవకురాలైంది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఆమె భారతదేశురాలు కాకపోయినను మన దేశపు పౌరసత్వాన్ని పొందుకుంది. అలా మనము క్రైస్తవులము కాకపోయినా, మన దేశము క్రైస్తవ దేశము కాకపోయినను మనమందరము ఎందుకు క్రైస్తవులము కాకూడదని ఈరోజు దేవుని పేరిట మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. నా వాక్యం హిందువులు విన్నను, ముస్లిమ్స్ వినను, అన్యులు వినను, క్రైస్తవులు వినను, నాకు భయము లేదు. కానీ దేవుని రాకడ సమీపిస్తుండగా ధైర్యంతో నేను చెప్తున్న మాట ఏంటంటే, క్రీస్తు త్వరగా రాబోతున్నాడు. మన దేశాన్ని ఆయన సొత్తు చేసుకోబోతున్నాడు. ఆయన ప్రతి బిడ్డను నరకంలోకి వెళ్ళి, అవునండి, ఏ దేవుళ్ళో మరి విమోచన లేదు, ఏ దేవుని కార్యాలలో, ఏ దేవుడు చేసిన దాంట్లో కూడా మరి విమోచన లేదు, రక్షణ లేదు. కేవలం యేసు ప్రభులోనే రక్షణ ఉందన్న సత్యము నిజముగా ఈ 85వ కీర్తనలో, భారతదేశం అనే భూమిలో సత్యము మొలచును గాక, ఆకాశంలోకి వెళ్ళి నీతి పారును గాక అని దేవుడిస్తున్న వాగ్దానం ప్రకారంగా ఆయన కృపా సత్యములు ఈ దేశంను ఏలును గాక అని ప్రకటిస్తున్నాను. అలాగే మనము మన దేశానికి దీవెనకరంగా ఉండవలసిన వారంగా ఉన్నాము. కానీ ఎంతో మంది కొంచెంసేపు లోకంలో జరుగుతున్న వాటి గురించి మనం ఆలోచన చేస్తే, నేను ఒకరోజు ప్రభా మా భూమిలో ఎందుకు కొంతమంది దీనులు, కొంతమంది దరిద్రులు, కొంతమంది ధనవంతులు ఉన్నారు అంటే అంతటా ఉన్నారండి. కానీ నేను అడిగాను, ప్రభా మరి ఎందుకు ఇలా అవుతుందని. రీసెంట్గా నేను ఒక ఆర్టికల్ ఎక్కడో చదివాను, విన్నానండి. ఏంటంటే మన దేశంలో అయితే చర్చిలు కడితే కూల్ చేస్తున్నారు, సరే అన్ని కాదు, కొన్ని చోట్ల జరుగుతుందండి. అయితే వేరే దేశంలో మరి వెళ్ళినప్పుడు అక్కడ
మన ప్రజలు వెళ్ళి ఉన్నారు. మన భారతదేశీయులు, మన హిందూస్ ఎంతో మంది వేరే వేరే దేశాల్లో ఉన్నారు. ఆ దేశాలలో వాళ్ళు ఏం కడుతున్నారంటే, వారు అక్కడ పిఆర్ అంటే పర్మనెంట్ అయిపోయి అక్కడ మందిరాలు కడుతున్నారు. మన పూజారులు అక్కడికి వెళ్ళి వారి పూజా కార్యక్రమాలు చేస్తున్నారు. మన పండుగలు అక్కడ ఘనంగా చేసుకుంటున్నారండి. ఇవన్నీ విన్నప్పుడు, చూసినప్పుడు చాలా బాధేసింది, రోషం అనిపించింది. ఆహా, ఏంటిది? సరే, ఏ దేవుడు వేరే దేశం నుండి వచ్చిన దేవుణ్ణి ఇక్కడ అనుమతించకుండా త్రోసివేస్తున్నారు. యేసు ప్రభు వేరే దేశపు దేవుడు, మన దేవుడు కాదని త్రోసివేస్తున్నారు, తృణీకరిస్తున్నారు. మరి భయంకరమైన పరిస్థితుల్లో పోరాటాలు చేస్తున్నారు. కానీ మరి ఇక్కడున్న దేవుణ్ణి వేరే దేశానికి వెళ్ళి మందిరం కడితే మరి వారికెందుకు మరి మనస్సాక్షి కలగట్లేదు. సరే, అక్కడున్న ఆ గవర్నమెంట్ వారెందుకు పర్మిషన్ ఇస్తున్నారో తెలియట్లేదు. ఏంటంటే నిజమైన దేవుని కానీ దేవుణ్ణి వీళ్ళు మోసుకొని వెళ్ళి అక్కడ మందిరాలు కడుతూ వారు వెళ్ళి అక్కడున్న దేశస్తులు ఆ దేవులను మొక్కుతున్నారటండి. చూడండి ఎంత భయంకరమైన పరిస్థితి, ఎంత భయంకరమైన లోకంలో మనం ఉన్నాము. నిజం చెప్పాలంటే నిజ దేవుణ్ణి ప్రకటించడానికి లేని స్వాతంత్రము, నిజము కాని దేవుణ్ణి ప్రకటించడానికి వేరే దేశం వాళ్ళు స్వతంత్రాన్ని ఇస్తున్నారు. అది మన దేశీయులకి. చూడండి ఇది ఎంత అన్యాయమో మరి మన దేశీయులు ఆలోచన చేసుకోలేకపోతున్నారు. కాబట్టి నేనేమంటున్నానంటే వారు కూడా మరి ముఖ్యంగా వేరే దేశంలో ఉన్న మన భారతదేశీయులు మొట్టమొదటిగా రక్షణ పొందుకోవాలండి. వారు రక్షణ పొందుకోవాలి. వారు మన దేశాన్ని ఎట్లాగో మరి ఏమి చేయలేకపోతున్నారు, వేరే దేశాన్ని వారు భ్రష్టత్వంలోకి నడిపిస్తున్నారు. కాబట్టి వారందరూ ముందుగా రక్షణ పొందుకోవాలని మనం ప్రార్థన చేయాలండి. అది నా మనవిగా మీకు చెప్తున్నాను, అది దేవుని కోరికగా మీకు చెప్తున్నాను. ఎందుకంటే అది దేవుని చిత్తము కాదు. కాబట్టి హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఇంకో మాట చెప్తున్నాను, వేరే దేశాలకి ఎందుకోసం వెళ్ళారు, ఎందుకు ఈ విసాలు వచ్చాయని నేను ఆలోచన చేశాను. సరే, విసాలు ఎందుకు వచ్చాయో తెలియదు, కానీ మన దేశంలో విపరీతమైన రేట్లు పెరిగిపోతున్నాయి భూమిలో. ఎందుకు విపరీతమైన భూమిలో రేట్లు పెరిగిపోతున్నాయి అన్నప్పుడు దానికి కారణం ఏంటి అని నేను ఒకరోజు ఇలాగే ఆలోచన చేస్తున్నప్పుడు దేవుడు నాకు బయలుపరిచిన సత్యం ఏంటంటే, ఇదిగో మొదటి కాలంలో అంటే కొన్ని సంవత్సరాల కిందట మరి అమెరికా ముఖం చూసిన వాళ్ళు లేరు, కానీ మరి చదువుకోవడానికి వెళ్ళారు. తర్వాత ఇంజనీరింగ్ చేసి వీసా పెట్టేసి ఆ 4 years డిగ్రీ అని చాలా మంది వెళ్ళారు. అలాంటి వాళ్ళు ఇక్కడ కష్టపడి చదివి అక్కడికి వెళ్ళి మరి ఇక్కడున్న బీద తల్లిదండ్రులకి డబ్బులు పంపిస్తూ అక్కడ కష్టపడుతూ చదువుతూ సంపాదించుకుంటూ మంచిదే అండి. మరి ఇక్కడ దరిద్రతని వాళ్ళు తొలగించడానికి నిజమే వాళ్ళు అక్కడికి వెళ్ళారు, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడే సెటిల్ అయిపోయారు. అంత మాత్రమే కాదు, వాళ్ళు అక్కడ డబ్బులు బాగా సంపాదిస్తూ ఆ డబ్బులను ఏం చేయాలో తెలియక ఇక్కడ తల్లిదండ్రులకి డబ్బులు పంపిస్తున్నారండి. పంపించినప్పుడు వీళ్ళేం చేస్తున్నారంటే ఆ ఎక్కువ రేట్లు పెంచేసి మరి భూములను కొనడం అనేది జరిగింది. అలా కొనడం వల్ల వారు అక్కడికి వెళ్ళిన సంపాదని ఇక్కడ దారిద్రతని పొడగొట్టడానికి అని అనుకుంటున్నాము, మరి మంచి చేయడానికి వెళ్తున్నారు, బతకడానికి వెళ్తున్నారు అనుకున్న వాళ్ళు అక్కడికి వెళ్ళి ఆ డబ్బును వాళ్ళు సంపాదించిన డబ్బును ఏం చేయాలో తెలియక భారతదేశంలో ఉన్న భూమిని ఇష్టం ఉన్నట్టు రేట్లు పెంచేసి వారు కొనుక్కోవడం అనేది జరిగింది. సామాన్య వ్యక్తి కూడా కొనుక్కోలేని పరిస్థితిలోకి రేట్లు పెరిగిపోతున్నాయి. మరి ఇల్లు లేని వాడికి ఇల్లే లేదు, ఇల్లు కలిగి ఉన్న వాడికి ఎక్కువగా ఉండినట్టుగా అయిపోయింది. అయితే ఇంకొక విషయం చెప్తున్నానండి, ఇక్కడ భూమి రేట్లు పెరగడానికి కారణం ఇక్కడ నుండి వెళ్ళిన మనుషులే. మరి వాళ్ళ మూలంగా ఇక్కడ రేట్లు పెరగడం వల్ల 2 నష్టాలు వచ్చినాయి. ఒకటేంటి తెలుసా, అక్కడ భూములలో పొలాలు ఉంటాయి కదండి, పల్లెటూర్లలో రేట్లు పెరగడం వల్ల వాళ్ళు వ్యవసాయం చేయడం ఆపేశారు. ఎందుకంటే నెలకి నేను గమనించానండి, సంవత్సరానికి పంట ఎంత వస్తుందో చూసి అమ్ముతే ఇంకా ఆ భూమితో వచ్చే వడ్డీ ఎక్కువ అని చెప్పేసి, ఆ రేట్ ఎక్కువ అని చెప్పేసి కష్టపడితే 10,000 కూడా రావట్లేదు, అదే ఆ భూమి అమ్మి వడ్డీకి ఇస్తే 10 లక్షలు వస్తుంది అని చెప్పేసి ఆ ఎక్కువ రేట్ అయిన భూములను అమ్మేసుకుని వ్యవసాయం కూడా తగ్గిపోయిందండి. చాలా మంది వ్యవసాయం తగ్గిపోయినా పర్వాలేదు, సరే వాళ్ళ కష్టార్జితాన్ని వారు అనుభవిస్తున్నారు, వాళ్ళ భూమి ఫలాన్ని వాళ్ళు అనుభవిస్తున్నారేమో, కానీ పని లేకుండా మరి భయంకరంగా ఊర్లో గలిబిళ్ళు, గందరగోళాలు, రేట్లు పెరగడాలు, రిజిస్ట్రేషన్ ప్రాబ్లమ్స్, అవన్నీ కేసులు, కోర్టులు చూస్తే అన్ని భూమి కేసులే. పాత అమ్ముకున్నవాడు సైతం మరలా ఇది నాది, రేటు పెరిగిందని, ఇది నాదని చెప్పేసి వచ్చి కోర్టులో కేసులు అనేవి జరుగుతున్నాయి. ఇదన్నిటికీ పునాది ఏంటి తెలుసా అండి, భారతదేశాన్ని విడిచిపెట్టి మరి ఏదో 4 సంవత్సరాలు సంపాదించడానికో 3 సంవత్సరాలు సంపాదించడానికో వెళ్ళి సెటిల్ అయిన భారతీయులండి. వారు మన దేశానికి సేవ చేస్తున్నారని మాట్లాడుతున్నారు, మా దేశం గొప్పదనుకుంటున్నారు, కానీ వారు మన దేశానికి నష్టాన్ని తీసుకొచ్చారు. నేను ఇది సువార్తలు సేవా వాక్యంలో నేను చెప్పడం కాదు, కానీ మరి ఇందులో మీరు కూడా ఉంటే, అలాంటి భారతదేశీయులు మీరు కూడా ఉంటే
దయచేసి నేనేమంటున్నానంటే సంపాదన తప్పు కాదు, కానీ మీరు మంచి వాటి కోసం ఉపయోగించండి, కానీ ఇలా నాశనం చేయడానికి కానీ కాదు. వేరే దేశానికి వెళ్ళి సరే సంపాదించుకుని వాళ్ళ పద్ధతుల ప్రకారం బ్రతకట్లే, మన పద్ధతుల్ని వారి దగ్గరికి తీసుకెళ్లి పరిచయం చేసి వారిని మరి భ్రష్టత్వంలోకి నడిపిస్తున్నారు మన భారతదేశీయులు. మనము నిజంగా వారి కోసం ప్రార్థన చేయాలని ఈరోజు ఈ సత్యాన్ని చెప్పడానికి ధైర్యం తెచ్చుకొని చెప్తున్నాను. అంటే చెప్పకూడదని కాదు, ఎంతో మంది దగ్గర చెప్తున్నాను, కానీ ఈరోజు టీవీ ద్వారా చెప్పడానికి దేవుడిచ్చిన ధైర్యానికై మహిమ కలుగును గాక. మరి అంత మాత్రమే కాదు, మరొక్కసారి జ్ఞాపకం చేస్తున్నానండి, మన జీవితంలో ప్రతి మోకాలు వంగాల్సిందే. ప్రతి బిడ్డ దేవుడే బిడ్డగా మార్చబడాలి. ఆయన దేవుని కార్యములు చేస్తాడు. ఆయన కార్యములు ఎంత దొడ్డవో మనం ఎదురు చూస్తూ ఉండాలి, కానీ మనం నిరుత్సాహపడకూడదు. సజీవ సాక్షులైన వారిని బట్టి మనము దేవునికి మహిమనిద్దామండి. వారు చనిపోయినంత మాత్రాన, వారిని చంపేసినంత మాత్రాన అక్కడ సువార్త ఆగిపోతుందని మనం అనుకోకూడదండి. అయి ఉండొచ్చు. దయచేసి క్రైస్తవులారా, మీరు ఈ దేశంలో స్వాతంత్రం కోసం పోట్లాడకండి, క్రైస్తవ స్వాతంత్రం కోసం పోట్లాడకండి. దేవుని రాజ్యం రావాలని ప్రార్థన చేయండి. నిలబడగలిగితే నిలబడండి, చంపేస్తే చావండి, బ్రతకగలిగితే బ్రతకండి, పారిపోతే పారిపోండి. కానీ మీరు లోకానుసారమైన ఫైటింగ్, లోకానుసారమైన యుద్ధము అన్యులతో దయచేసి చెయ్యొద్దు. అవును, హక్కులు ఉన్నాయి, దేవుడిచ్చాడు, అవును రాజ్యాంగం ఇస్తుంది, కానీ వాటి ప్రకారం మనం నిలబడడం తప్పు కాదు. కానీ వాటి కోసం కూడా పరిగెత్తి వాటి కోసం నిలబడుతూ ఇటు గెలవడం అనేది జరగట్లేదు కదండి. టైం వేస్ట్ చేసుకోవడం అవుతుంది. ఇవన్నీ చెప్పి నేను ఎవరిని తప్పు పట్టట్లేదు, ఆ ప్రకారంగా న్యాయం కోసం నిలబడుతున్న వారిని నేను తప్పు పట్టట్లేదు. వారు చేస్తున్నది కూడా సేవే. మన బిడ్డల్ని మనం కాపాడుకోవాలి, దానికోసం మీరు పోరాడుతున్నారు, కానీ దానివల్ల ఎంతవరకు మేలు జరుగుతుందో మరి అర్థం కావట్లేదు. కాబట్టి మనకి సత్యము స్థాపించబడాలి, కృపా సత్యాలు ఏలాలి, ఆయన సత్యము మొలవాలి అని ప్రార్థన చేద్దాం. దేవుడైతే వాగ్దానం చేసి ఉన్నాడు, కాబట్టి అలాంటి ప్రయాసాలు, అలాంటి ప్రార్థనలు మనం చేస్తూ ముందుకు సాగుదాము. అంత మాత్రమే కాదు, ఈరోజు మరి ఇంకొక మాటతో మిమ్మల్ని బలపరచాలనుకుంటున్నాను. ఏంటంటే తోమా గారు మరి ఫస్ట్ ఎక్కడికి వచ్చారంటే యూదుల దగ్గరకు వచ్చారండి. అవును, యూదుల దగ్గరికి ఎందుకు వచ్చాడు? యూదులన్న దగ్గరికి దేవుడు ఎందుకు నడిపించాడు? అవును, ఆయన బార్డర్ల ద్వారా వచ్చాడు, దేవుని ప్రేరేపణతో వచ్చాడు. నిజమే కదా, పాత నిబంధనలో తెలియదు, కానీ యేసుప్రభు వారు ఫస్ట్ ఏం చెప్తాడు, మీరు ముందు యూదుల దగ్గరికి వెళ్ళండి, తప్పిపోయిన గొర్రెల దగ్గరికి వెళ్ళండి అంటున్నాడు. తప్పిపోయిన గొర్రెలు ఎక్కడున్నారు? మరి తోమా కాలంలో భారతదేశానికి వచ్చినప్పుడు మరి చెన్నైలో, మరి అక్కడ కేరళలో ఉన్నట్టుగా మనకి తెలుసు. అంటే అక్కడికే వచ్చాడు దేవుడు, అక్కడికే నడిపించాడు. ఇంకా 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 చాలా మరి పైన ముంబై ఉంటుంది, తర్వాత గోవా ఉంది, అటువైపు వెళ్ళలేదు. అక్కడ ఉన్నారో లేరో మనకి తెలియదు, కానీ దేవుడు ఆ యూదుల దగ్గరికే తప్పిపోయి ఉన్నారో, వారు దేవుని ఆరాధిస్తూ బ్రతుకుతున్నారో మనకి తెలియదు, కానీ మరి వాళ్ళు పాత ఉజ్రాంగ జనాంగం యూదులు అక్కడ ఉంటుండగా అక్కడికి ఆత్మదేవుడు తోమని నడిపించాడు. అక్కడి నుండి మరి వాళ్ళని ప్రభావితం చెంది వాళ్ళని మార్చి ఆ తర్వాత వారి ద్వారా ఎంతో మందిని దేవుని వైపు అట్రాక్ట్ చేశాడండి, నడిపించాడు. అలాగే మనం కూడా ముందు క్రైస్తవులం బలపరిస్తే, క్రైస్తవులమైన మనం బలం పొందుకుంటే మనం ఇతరులకి బలం ఇవ్వగలము, మిత్రులని దేవుని వైపు తిప్పగలము. కాబట్టి ముందు మనం నిలబడతాం, మనం ప్రార్థన చేద్దాం, మనం పోరాడదాం. ఎక్కడ? ఆత్మీయతలో. అలాగే ఆత్మీయ పోరాటం చేద్దాం. శారీరక పోరాటంతో మన దేశాన్ని మనం దేవునికి సొత్తు చేయలేమండి. దానివల్ల సమయం వ్యర్థం, కానీ ఏమీ జరగదు. మరి ప్రార్థనతో ముగించుకుందాం. పరిశుద్ధుడా గొప్ప దేవా, నీకు స్తోత్రం, స్తుతి, మహిమ, ఘనతయు, ప్రభావం చెల్లించుకుంటున్నాం. నైనా ఈరోజు ఈ మంచి దినమున ప్రభా మేము జ్ఞాపకం చేస్తున్నాం తండ్రి. మా దేశాన్ని మీరు దర్శించండి అయ్యా. మా దేశానికి ఫ్రీడమ్ ఇచ్చిన దేవా, మా దేశాన్ని నీ నిజమైన ఫ్రీడమ్ కూడా మాకు దయచేయమని, నీ రక్షణ సునాదము ప్రతి గృహంలో, ప్రతి దేశంలో, అవును ప్రభా, ప్రతి జిల్లాలో, మండలాల్లో ప్రభా, ఊర్లలో, సంఘాలలో ప్రభా నిత్యము నిలకడగా ముందులాగా రక్షణ కార్యములు జరిపించి మీరే సమస్త మహిమా ఘనత ప్రభావాలు పొందుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన తడి వేడుకుంటూ సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక.